నిన్ను కోరి సీరియల్ జూలై 10 ఎపిసోడ్లో విరాట్ మరియు చంద్రకళ ఒక దొంగను వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో జగదీశ్వరిని అరెస్టు చేయడానికి పోలీసులు వస్తారు. ఈ ఎపిసోడ్లో ఎన్నో ట్విస్టులు, టర్న్స్ ఉన్నాయి. నిన్ను కోరి టుడే జూలై 10 ఎపిసోడ్లో దొంగ అడ్రస్ వెతుక్కుంటూ విరాట్, చంద్రకళ వెళ్తారు. నా ఇంట్లో దొంగతనం చేసిన వాడిపై కోపంతో ఊగిపోతాడు విరాట్. మనం నగల కోసం వస్తే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే తెలివిగా డీల్ చేద్దామని చంద్రకళ అంటుంది. బయట ఆ దొంగ బైకు ఆగి ఉండటం గమనిస్తారు. డోర్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేయమంటారు. ఎవరై ఉంటారు అని ఆ దొంగ అనుకుంటాడు. ఎవరు అని దొంగ అడుగుతాడు. ఈ బస్తీలో సొంత ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించే స్కీమ్ గవర్నమెంట్ తెచ్చిందని, వివరాలు కావాలని చంద్రకళ చెప్తుంది. నమ్మకపోతే మీరే నష్టపోతారని విరాట్ అంటాడు. మీకు డబ్బులు కూడా వస్తాయని ఆశ కల్పిస్తారు. ఆ దొంగ డబ్బుల గురించి ఆలోచించి డోరు తీస్తాడు. లోపలికి వచ్చిన విరాట్ నగలు ఎక్కడ దాచావని అడిగి, ముఖంపై బలంగా పంచిస్తాడు. దొంగను విరాట్, చంద్రకళ కొడతారు. దొంగ వాళ్లను తోసేసి పారిపోతాడు. మరోవైపు ఇంట్లో చంద్రకళను కామాక్షి, శాలిని, శృతి లేనిపోని మాటలు అంటారు. ఆ చంద్రకు తాళాలు అప్పగించి ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసిందా? పనికిమాలిన పోటీలన్నీ పెట్టి సింహాసనానికి ఎక్కించారు. కాని ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తుంది అని కామాక్షి అంటుంది. ఇంతసేపు వాళ్లు ఏం చేస్తున్నారని అంటుంది. ఇంతలోనే పోలీసులను తీసుకొని పాటు సరిత, వాళ్ల హస్బెండ్ వస్తారు. నగలు ఇస్తారా అరెస్టు చేయమంటారా అని పోలీసులు అంటారు. వాళ్లకు క్రాంతి సీసీటీవీ ఫుటేజీ చూపిస్తారు. మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పోలీసులు అడుగుతారు. ముందు ఆవిడను అరెస్టు చేయండి అని సరిత భర్త అంటాడు. అరెస్టు చేస్తే పరువు పోతుందని జగదీశ్వరి సరితను రిక్వెస్ట్ చేస్తుంది. కానిస్టేబుల్ అరెస్టు చేయండి అని ఎస్ఐ అంటాడు. ఇంతలో ఆగండి అంటూ చంద్రకళ ఎంట్రీ ఇస్తుంది. మీరు చంద్రను అరెస్టు చేయండి అని కామాక్షి అంటుంది. దొంగతో పాటు నగల బాక్స్ను పట్టుకుని విరాట్ ఇంట్లోకి రావడంతో శాలిని షాక్ అవుతుంది. దొంగను పోలీసులు అరెస్టు చేస్తారు. వాళ్లకు నగలు అప్పగిస్తారు. ఇంట్లోకి ఎలా వచ్చావు? తాళం చెవులు బీరువాలో ఉన్న సంగతి ఎలా తెలిసింది? ఈ దొంగతనం ఎవరో చేయించారు అని చంద్ర అనగానే శాలిని తెగ కంగారు పడుతుంది. నీతో దొంగతనం చేయించి ఎవరో చెప్పు అంటూ దొంగను పోలీసు కొడతాడు. కాని చాలా దొంగతనాలు చేశా, ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండదా అని శాలిని పేరు చెప్పడు దొంగ. దీంతో శాలిని హమ్మయ్యా అనుకుంటుంది. సారీ జగదీశ్వరి అని సరిత చెప్తుంది. మా వదిన మీద నమ్మకం కోల్పోవడం సరికాదు అని శ్యామల అంటుంది. క్షమించండి అని సరిత వాళ్లు వెళ్ళిపోతారు. జగదీశ్వరి ఒక్కసారిగా సోఫాలో కూలబడుతుంది. ఏమైంది అని అందరూ కంగారు పడతారు. నన్ను ఒంటరిగా వదిలేయండి అని జగదీశ్వరి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. చివరకు దొంగ పట్టుబడటంతో నగలు తిరిగి వస్తాయి. కాని ఈ దొంగతనం వెనుక ఉన్న నిజం ఇంకా బయటపడలేదు. అసలు శాలిని పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.